ముషీరాబాద్ అశోక్ నగర్ లో శ్రీ శారదా వాణి 12వ సేవా కార్యక్రమం ఎర్రమిల్లి శిరీష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఎర్రమిల్లి శిరీష మాట్లాడుతూ భగవత్ సంకల్పంతో పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలను నిర్వహించి 2.5 క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు। విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందజేశామన్నారు। ఈ కార్యక్రమంలో పద్మిని, రామ, శైలజ, రాఘవేంద్రన్, వర్ష, ప్రత్యూష, వల్లి, కీర్తి తదితరులు పాల్గొన్నారు। మధ్యలో కనిపిస్తుంది సెకండ్ 12వ చారిటీ రైస్ డిస్ట్రిబ్యూషన్ శారదా వాణి గారిది। మేము ఈ 12th చారిటీ ప్రోగ్రాంలో ఒక రైసే కాకుండా దాల్స్, ఆయిల్స్, వేద పాఠశాలలకి వాళ్ళకి రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ స్టూడెంట్స్కి కొంతమంది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ వాళ్ళ ఎడ్యుకేషన్కి ఫైనాన్షియల్ హెల్ప్ ఇవన్నీ చేస్తున్నాము। సో ఇది ఒక మహాయజ్ఞం, ఒక చిన్న పని కాదు, ఇది చాలా పెద్ద పని। ఇలాగే నిర్విఘ్నంగా ఈ యజ్ఞం సాగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను। జై మాతే నమః। శ్రీ శారదావాణి 12వ చారిటీ కార్యక్రమం సేవా కార్యక్రమం సాగుతోంది। అయితే చాలా మందిలో చాలా ముఖ్యమైన మైలురాయి మేము కొంతమంది పిల్లలకి చదువుకి కూడా సహాయం చేయడం జరుగుతోంది। ఒక 2 పిల్లల వివాహానికి డబ్బులు ఇవ్వడం జరిగింది। అండ్ బియ్యం రేట్లు పెరుగుతున్నా కూడా క్వాంటిటీలో ఏం మార్పు లేదు। 39 రూపాయలు ఉన్నప్పుడు మేము 2000 కిలోలు ఇచ్చాం, 52 రూపాయలు ఉన్నప్పుడు కూడా 2000 కిలోలు ఇస్తున్నాం। ఇది అంచెలంచెలుగా ఇలాగే ఎదగాలని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, ఎందుకంటే దానాన్ని మించిన ధర్మం లేదు, ధర్మమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది। ఈ నిర్దేశ మార్గంలో మనందరం ముందుకు సాగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః।